ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. అంటే అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమును పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు. నినివే మహాపట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించు అని చెప్పినప్పుడు, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమును పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవటకు ఓడ ఎక్కెను. అంటే దేవుడు చెప్తున్నాడు, యోనా అంటే దేవుని యొక్క మనిషి, దేవుని యొక్క ప్రవక్త, మరి దేవుని యొక్క స్వాధీనంలో ఉండవలసినటువంటి వాడు, దైవ చిత్తాన్ని నెరవేర్చగలిగినటువంటి వాడు, నెరవేర్చవలసినటువంటి వాడు. మరి దేవుని యొక్క మాటకు సముఖత చూపటానికి బదులుగా విముఖత చూపిస్తూ ఉన్నాడు.